వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి తెరకెక్కించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బకెట్ తన్నేస్తున్నాయి. పెట్టిన బడ్జెట్లో కనీసం పావు వంతు కూడా తిరిగి రావడం లేదు. ఏవో అక్కడక్కడ 1-2 సినిమాలు తప్ప చాలా వాటి విషయంలో బడ్జెట్ కాదు కదా, కనీస పెట్టుబడి కూడా రావడం లేదు. కొన్ని బాలీవుడ్ సినిమాల కథలు నిజమైన సంఘటనల ఆధారంగా ఉంటాయి. దీంతో సినిమా విడుదలైన తర్వాత థియేటర్లలో ఆడుతుందా లేదా అనేది ముందుగా చెప్పలేం. గత కొన్నేళ్లుగా సినిమాల పట్ల ప్రజల దృక్పథంలో మార్పు వచ్చింది. దీంతో సినిమాల కోసం కోట్లలో పెట్టుబడి పెట్టినా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. ఈ క్రమంలో ఓ ఇండియన్ మూవీ బడ్జెట్, అది సాధించిన కలెక్షన్స్ వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సాధారణంగా స్టార్ హీరో సినిమా అంటే వందల కోట్ల రూపాయల బడ్జెట్ ఖచ్చితంగా అనే అభిప్రాయం పాతుకుపోయింది. ఈ క్రమంలో ఓ స్టార్ హీరో సినిమా కేవలం 15 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కి ఏకంగా 60% లాభాలు వసూళ్లు సాధించింది. భారతీయ సినీ పరిశ్రమలో సువర్ణాక్షరాలతో లిఖించే రికార్డు నెలకొల్పింది. అందులో హీరో చరిత్రలో నిలబడిపోయాడు. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ సినిమాలంటే విభిన్నమైన కథాంశాలు మాత్రమే కాక మంచి వసూళ్లు సాధిస్తాయని జనాలు నమ్ముతారు. ఇక అమీర్ ఖాన్ కెరియర్ లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం అనగానే అందరికీ దంగల్ గుర్తుకు వస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 2000 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అయితే అమీర్ కెరియర్ లో అత్యధిక లాభాలు ఆర్జించిన సినిమా ఇదేనా అంటే కాదు. అమీర్ కెరియర్ లో అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి భారీ లాభాలు ఆర్జించిన చిత్రం మరొకటి ఉంది. అదే సీక్రెట్ సూపర్ స్టార్. 2017లో వచ్చిన ఈ చిత్రం కేవలం 15 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కగా అది ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 2000 కోట్లు వసూలు చేసింది. అంటే పెట్టిన బడ్జెట్ కన్నా 60 రెట్లు ఎక్కువ వసూళ్లు రావడం విశేషం. ఈ సినిమాలో తన పాత్ర తన కెరియర్లోని అత్యంత కష్టతరమైన పాత్ర అని అమీర్ పేర్కొన్నాడు. ఈ పాత్రకు సంబంధించిన వీడియోను పంచుకుంటూ నాది చాలా కష్టతరమైన పాత్రల్లో ఒకటి అని అన్నారు.